హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్యా ఛానల్. సో ఈరోజు గ్రామ పంచాయత్ జూనియర్ సెక్రటరీ పేపర్కి సంబంధించినటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టినటువంటి పథకాలను కనుక చూస్తే వాటిలో నుంచి మీరు ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి ఉంటారు కనుక సో పథకాల మీద తప్పనిసరిగా జనరల్ స్టడీస్లో కూడా సింహభాగంలో ఉంది. సో దీనిలో భాగంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఒక్కొక్క దానిగా అంటే 2014, 15, 16, 17, 18 అప్ టు మొన్నటి వరకు జరిగినటువంటి పథకాలన్నింటిని కూడా అందులో ముఖ్యమైనటువంటి పథకాలను ఒక సీరియల్ ఆర్డర్లో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే క్వశ్చన్ అనేటువంటిది ఏ రకంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి విధానంగా ఉండాలి, కానీ బిట్టిష్గా కాకుండా సో సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మొత్తం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో ఆ అడిగినటువంటి దాన్ని మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే సో డైరెక్ట్ ఆన్సర్ చేయడం, కానీ కొన్ని తెలియని అంశాలు ఉంటే డిలీట్ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్స్ ఉంటాయి. బిట్టిష్ మెథడ్గా చదవడం అనేటువంటిది కాంపిటేటివ్కు సరి అయినటువంటిది కాదు. టోటల్గా సబ్జెక్ట్ అనేటువంటిది అవేర్నెస్తో అవగాహనతో చదివితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. సో దీనిలో భాగంగా మొట్టమొదటి 2014కు సంబంధించి మొట్టమొదటి ప్రణాళికను మనం చూద్దాం. దీనిలో పథకం సో మొట్టమొదటి పథకము మన ఊరు మన ప్రణాళిక. సో మన ఊరు మన ప్రణాళిక అనేటువంటిది ప్రారంభము 2014 జూలై 14న నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారి చేత ప్రారంభించబడింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారా సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక ఏర్పాటు చేసి అవసరాలు తీర్చడం అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ ప్రణాళిక లోపల మీరు గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయము, పౌష్టికాహారం వాడడము, త్రాగునీరు, గ్రామీణ పారిశుద్ధ్యం, సో గ్రామానికి కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి గ్రంథాలయాల ఏర్పాటు, వీధివాడల ఏర్పాటు, మురికి కాలువల ఏర్పాటు, ఇవన్నీ అంశాలన్నీ కూడా తీర్చడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక. ఇక దీని తర్వాత రెండవ స్కీమ్ను కనుక చూస్తే 5 రూపాయలకే భోజన పథకం. 5 రూపాయలకే భోజన పథకం. ఈ పథకము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2014 జూలై 17 హైదరాబాద్ లోపల మొదటగా అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ప్రారంభించారు. తర్వాత ఈ ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించింది. అయితే దీని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పేదలకు భిక్షాటన చేసేవారికి, అడ్డా కూలీలకు, నిరుద్యోగులకు కేవలం 5 రూపాయలకి మధ్యాహ్నం పూట భోజనం అందించడం. అయితే ఈ మధ్యకాలం లోపల మీరు గమనిస్తే ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ను హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థలు ఈ పనిని అంటే ఈ పథకాన్ని అమలును చూసుకుంటూ ఉన్నాయి. తర్వాత స్కీమును కనుక చూస్తే 2014 జూలై 24వ తారీఖు నాడు బోయినపల్లి లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్కెట్ యార్డ్ లోపల హరీష్ రావు గారి చేత ప్రారంభించబడింది. ఇది దూరంగా నుంచి వచ్చేటువంటి రైతులకు, తర్వాత హమాలీలకు 5 రూపాయలకే భోజనం అందించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇకపోతే భూ పంపిణీ పథకం. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న గోల్కొండ కోట లోపల సీఎం కేసీఆర్ గారు జాతీయ జెండాను ఎగురవేసి ప్రకటించినటువంటి పథకం ఇది. ఈ భూ పంపిణీ పథకము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నిరుపేద దళిత మహిళలకు 3 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం అనేటువంటిది. తర్వాత వచ్చేసి 1 సంవత్సరానికి కావాల్సినటువంటి అంటే వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి
సాగుకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ మధ్యకాలం లోపల కనుక చూస్తే ఈ మధ్యకాల బడ్జెట్ లోపల 1469 కోట్లు అనేటువంటిది ఈ పథకానికి కేటాయించడం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అయితే 4939 మంది దళితులకు 12,745 ఎకరాల పంపిణీ జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం తెలియజేస్తుంది. తర్వాత వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వే పథకం. ఇది దేశంలోనే ఇప్పటి వరకు ఒకే రోజు రాష్ట్రం మొత్తం ఒకే నిర్దిష్ట టైం లోపల ఒకే రోజు లోపల అన్ని అంశాలకు సంబంధించి పథకాలను ప్రవేశపెట్టడానికి స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ప్రారంభించినటువంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఇది సమగ్ర కుటుంబ సర్వే. 2014 ఆగస్టు 19వ తేదీన ఇది ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటనంటే ఈ సర్వే ద్వారా ఇందులో పేదవారు ఎవరు ధనికులు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఇది ఒక రికార్డు కూడా. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా ఒక రాష్ట్రం లోపల ఒక 1 డేలో పూర్తి సర్వేలు చేపట్టడం అనేటువంటిది ఒక రికార్డుగా చెప్పచ్చు. అయితే ఈ సర్వే ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే 101.83 లక్షల కుటుంబాలు మొత్తం ఉన్నట్టుగా, 16.56 లక్షల మంది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోను, తర్వాత వచ్చేసి 6.97 లక్షలు నిజామాబాద్లో అత్యల్పమైనటువంటి కుటుంబాలు ఉన్నట్లుగా సర్వేల ప్రకారం సర్వే తెలియజేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ప్రారంభించబడింది 2014 అక్టోబర్ 2వ తారీఖు నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బాల్య వివాహాల నిషేధానికి సంబంధించినటువంటి ఒక అంశం అయితే, ఇంకొకటి వచ్చేసి నిరుపేద కుటుంబాలకు వివాహం అనేటువంటిది ఒక భారంగా పరిగణిస్తున్నటువంటి సందర్భం లోపల వారికి ఆర్థికంగా ఒక భరోసాను ఒక ఆధారాన్ని కలుగజేయడం కోసం ప్రారంభించబడినటువంటి పథకం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ పథకం ముందుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీలకే మొదగలుగు ఈ పథకాన్ని అవకాశం అంటే ఈ పథకానికి లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీలుగా నిర్ణయించడం జరిగింది. తర్వాత వచ్చేసి 2016 లోపల ఇది ఎవరికి ఇంప్లిమెంటేషన్ చేశారని అంటే బీసీలకు చేశారు. తర్వాత వచ్చేసి ఏప్రిల్లో 2017 లోపల ఇది ఓసీలకు ఇంప్లిమెంటేషన్ చేశారు. అయితే ఈ లబ్ధిదారులకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేటువంటిది స్టార్టింగ్లో 51,116 ఉంటే తర్వాత వచ్చేసి 2017కి వచ్చేసరికి 75,116 రూపాయలకు చేరింది. తర్వాత వచ్చేసి 2018 ఏప్రిల్ 1 నుంచి 1,116 రూపాయలు అందజేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి షాదీ ముబారక్. ఈ షాదీ ముబారక్ కూడా ఒక రకంగా కళ్యాణ లక్ష్మి లాంటిదే, కాకపోతే అది అన్ని తరగతుల వారికి అందజేస్తే షాదీ ముబారక్ అనేటువంటిదేమో ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి అవివాహిత బాలికలకు వారి వివాహం కొరకు సాయం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం. అయితే దీన్ని కూడా సేమ్ ఇంతకు ముందు మనం చదువుకున్నట్టుగా కళ్యాణ లక్ష్మి పథకానికి ఏ విధంగానైతే ఉందో ముందు 51,116, తర్వాత 2017కి వచ్చేసరికి 75,116 రూపాయలు, తర్వాత 2018కి వచ్చేసరికి 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ఒకే రకమైనటువంటి అమౌంట్ను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సద్ది మూట పథకం. ఈ సద్ది మూట పథకం అనేటువంటిది 2014 అక్టోబర్ 13వ తేదీన హరీష్ రావు గారి చేత సిద్దిపేట మార్కెట్ యార్డ్ లోపల ప్రారంభించబడింది. ఇది కూడా ఏంటనంటే హమాలీల కోసం, తర్వాత వచ్చేసి అక్కడికి వచ్చేటువంటి రైతులకు వారి పట్టా బుక్కులను పాస్బుక్కులను చూయిస్తే 5 రూపాయలకే మధ్యాహ్నం పూట ఒక పూర్తి స్థాయి భోజనాన్ని అందజేయడం ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత వచ్చేసి భోజనామృతం. ఈ భోజనామృతం అనేటువంటిది కూడా 2014 అక్టోబర్ 13వ తేదీ నాడు సిద్దిపేట లోపల హరీష్ రావు గారి చేత మాతా శిశు సంరక్షణ ప్రాంతీయ ఆసుపత్రి లోపల ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు పేషెంట్తో పాటు పేషెంట్ని చూసుకోవడానికి ఎవరెవరు బంధువులు ఉంటూ ఉంటారు. వారికి కూడా ఉచిత భోజనాన్ని అందజేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి మంచి కార్యక్రమం ఇది. తర్వాత వచ్చేసి షీ టీమ్స్ అనేటువంటి దాన్ని కనుక చూస్తే 2014
అక్టోబర్ 24వ తారీఖు నాడు ఇది ప్రారంభించబడింది. ఇది ముఖ్యంగా మహిళా వేధింపుల నుంచి నివారణం, కళాశాలలో చదువుకునేటువంటి స్టూడెంట్స్, యువతులు, తర్వాత మహిళలు, వీళ్ళపై జరుగుతున్నటువంటి ర్యాకింగ్ లాంటివి కానీ, వేధింపులు కానీ, ఇవన్నిటిని నివారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ వ్యవస్థ పథకం. సో దీనిని సింగపూర్ నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం సో షీ టీమ్స్ అనేటువంటిది క్రైమ్ బ్రాంచ్కి చెందినటువంటి ఏసీపీ స్వాతి లక్రా ఆధ్వర్యం లోపల 100 షీ టీంలు అనేటువంటివి ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. సో ఇది మహిళలకు ఈ షీ టీమ్ పథకం రూపకల్పనకు ముఖ్యంగా తోడ్పడినటువంటి కమిటీ ఏంటి అని అంటే పూనం మాలకొండయ్య కమిటీ. సో ఫస్ట్ మహిళల రక్షణ కోసం నియమించబడినటువంటి కమిటీ కూడా పూనం మాలకొండయ్య కమిటీ. నెక్స్ట్ వన్ ఆసరా పెన్షన్. ఈ ఆసరా పెన్షన్ కనుక చూస్తే ఇది అత్యంత లబ్ధి చేకూర్చేటువంటి పథకం. 2014 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు లోపట సీఎం కేసీఆర్ గారి చేత ఈ పథకం ప్రారంభించబడింది. అంటే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జీవన ఉపాధి మార్గాలను కోల్పోయినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి వారికి భరోసా కల్పించడం కోసం, సామాజిక భద్రతను కల్పించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకం. అయితే ఈ పథకం లోపల అనేక రకాలైనటువంటి లబ్ధిదారులకు వివిధ రకాల పేర్లు ఇవ్వడం జరిగింది. దాని లోపల వృద్ధులు అనేటువంటి వాళ్లకు రక్షణ అనే పేరు చేత, వితంతువులు అనేటువంటి వారికి జీవనాధారం అనే పేరట, చేనేత కార్మికులకు చేయూత అనేటువంటి పేరు చేత, కళ్ళు గీత కార్మికులకు ఆలంబన అనేటువంటి పేరు చేత, వికలాంగులకు భద్రత అనే పేరు చేత, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా అనేటువంటి పేరు చేత, తర్వాత వచ్చేసి బీడీ కార్మికులకు జీవన భృతి అనేటువంటి పెన్షన్ స్కీమ్ పేరట. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పెన్షన్ పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అందరి లబ్ధిదారులకు 1000 రూపాయల నెలసరి పెన్షన్ అయితే కేవలం వికలాంగులకు మాత్రం 1500 రూపాయల పెన్షన్ పథకం లభిస్తుంది. ఇందులో వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ జీవనాధారం అయితే వీళ్ళకి ఇచ్చేటువంటి కార్డు నీలం రంగులో ఉంటుంది. తర్వాత వికలాంగులకు ఇచ్చేటువంటిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉండేటువంటిది మిగిలినటువంటి వాళ్ళకి గులాబీ రంగు కార్డులను అందజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆసరా పెన్షన్లను ఎక్కువగా పొందినటువంటి జిల్లాలుగా నిజామాబాద్ రికార్డుకి ఎక్కింది. తక్కువగా కొమరంభీం జిల్లా తక్కువ లబ్ధిదారులుగా రికార్డుకి ఎక్కింది. సో దీనికి టోటల్గా లబ్ధిదారులు వచ్చేసి మొత్తం ఇప్పటి వరకు అంటే లబ్ధిదారులకు నెలసరి మొత్తం నెల ఖర్చుగా ఎంత కేటాయించారంటే 5303 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో మీరు ఒకటే గమనించాలి, ఈ పథకాలు కానీ ఏ విషయాన్ని కానీ సబ్జెక్ట్ ఆ స్కీమ్ యొక్క మొత్తం ఉద్దేశం తెలిస్తే బిట్టును ఏ రకంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో అడిగినటువంటి ఎగ్జామ్స్ని కనుక చూస్తే మీరు పథకము యొక్క ఉద్దేశం ఇచ్చి క్రింది వాని లోపల సరి అయినది ఏది, సరికానిది ఏది, ఈ పథకానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేటువంటి దృక్కోణంలో అడుగుతున్నాడు. కనుక మీరు ఆ వేలో దీన్ని చదివేటప్పుడు మైండ్లో ఆ వేను యూజ్ చేసుకుంటే మనకు బిట్ ఏ విధంగా పడినా కూడా